ఒకరోజు ఉచ్చైశ్రవము అని దేవేంద్రుడి యొక్క గుర్రం క్షీరసాగర మథనంలో బయటికి వచ్చింది. అది తెల్లగా ఉంటుంది, దానికి ఎక్కడ నల్లటి చుక్క కూడా ఉండదు. అది పాల సముద్రపుటొడ్డున విహరిస్తోంది. ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరోజు సాయంకాలం బయలుదేరి అలా బయటికి వచ్చారు వ్యాహ్యానికి. వినత అంది, అక్క అక్క చూశావే, పాల సముద్రాన్ని చిలికినప్పుడు నురుగు వస్తే ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉందే అక్క. ఆ గుర్రం ఎక్కడా దాని మీద మచ్చలేదే అంది. కద్రు ఒక కావాలని, అంటే శాపం ఫలించే సమయం వచ్చింది. ఆమెకి ఇది తెల్లగా ఉందంటోంది కదా, ఇలా అంటే ఏమవుతుందిలే అని ఆమె అంది, ఏ కళ్ళతో చూస్తున్నావే, దాని తోక నల్లగా ఉంది అంది. అక్క నువ్వే కళ్ళతో చూస్తున్నావే, దానికి నలుపెక్కడుందే, తోక కూడా తెల్లగా ఉంది అని. దగ్గరికి వెళ్ళి చూద్దాం వినత. కద్రువుకి భయం వేసి దగ్గరికి వెళితే తోక తెలుపని కద్రువుకి తెలుసు. అందుకే ఆమె అంది, భర్త గారు సాయంకాలం అగ్నికార్యం చేసుకుని ఇంటికి వస్తారు. భర్తృ శుశ్రూష మన ధర్మం, ధర్మం తప్పకూడదు, ఇంటికి వెళ్ళిపోదాం, ఆ గుర్రం అక్కడే ఉంటుంది, రేపు వచ్చి చూద్దాం. సరే పద అని వెళ్ళిపోయారు. కద్రువుకి భయం పట్టుకుంది. ఎందుకనంటే తోక నలుపు కాదు. పందెం పెట్టేసి తొందరపడిపోయి పందెం పెట్టి, ఎవరు ఓడిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాస్యం చెయ్యాలండి. 500 ఏళ్ళ నియమం పెట్ల దాస్యం చెయ్యాలండి. అలాగే అంది వినత ధైర్యంగా, ఎందుకంటే గుర్రంతో ఎదురుకుండా తెల్లగా కనపడుతోంది కదా అనుకుని. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయినటువంటి కద్రువుకి భయం వేసి పిల్లల్ని పిలిచింది. అన్ని పిల్లలు పావులేగా. పిలిచి, పిల్లలారా నాకు తెలుసురా, ఉచ్చైశ్రవం తోక తెలుపు, కానీ రేపు దగ్గరికి వెళ్ళి చూస్తే మీ పిన్నమ్మ చేతిలో ఓడిపోతాను. దాస్యం చెయ్యాలి, నన్ను ఉద్ధరించడానికి మీరు ఉపకారం చేయండి. మీ శరీరాలు నల్లగా ఉంటాయి, ఒకళ్ళు వెళ్ళి తోకకి చుట్టుకోండి, చుట్టుకుంటే నల్లగా కనపడుతుంది తోక. ఇప్పుడు మీ పిన్నమ్మ నాకు దాస్యం చేస్తుంది అన్నాడు. అంటే పావులు పాపం ఏ మాటకైనా అన్నీ అన్నాయి. అమ్మ నువ్వు అమ్మ, ఆవిడ పిన్నమ్మ, చిన్నమ్మ, ఏమిటి తేడా? అమ్మ పట్ల దోషం అన్యాయం కదూ. నీకు తెలిసి పందెం ఎవరు కట్టమన్నారు? నిన్ను తెలిసి ఎవరు అక్కర్లేని విషయం జోలికి వెళ్ళమన్నారు? మేం వెళ్ళి తోకకు చుట్టుకోవడం ఏమిటి, తోక నల్లగా కనపడడం ఏమిటి, అమాయకురాలి చేత దాస్యం చేయించడం ఏమిటి? ఆ పాపం మాకు అంటుకోదు, మేం చెయ్యమన్నారు. విచిత్రం ఏమిటంటే అక్కరలేని విషయాల జోలికి వెళ్ళిపోయి, అక్కర్లేని పంతాల జోలికి వెళ్ళిపోయి, ఆ పంతాల్లోంచి కోపాలు పెరిగితే చిట్ట చివరకు ఆ కోపాలు ఎక్కడికెడతాయో ఎవరూ చెప్పలేరు. మహాభారతం కథనంతటినీ ముందు సూక్ష్మంగా వినతాకద్రువుల కథగా చెప్పాడు వ్యాసుడు. అది ఆయన గొప్పతనం. అదే తర్వాత విస్తరిస్తే కురుపాండవ సంగ్రామం. ముందు దాన్ని తీసుకొచ్చి చిన్నదిగా వినతాకద్రువుల కథగా తీసుకొచ్చాడు. కథగా అంటే జరగనిది కాదు, జరిగినది, ఇతిహాసం. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు ధర్మం చెప్పారు. ఆవిడంది, నేను చెప్పిన మాట వినడం అన్నిటికన్నా పెద్ద ధర్మం, అమ్మ మాట వినడం. మీరు వినలేదు సరిగదా, నాకు ధర్మం చెప్తున్నారు. కాబట్టి జనమేజయుడు సర్పయాగం చేస్తాడు రాబో కాలంలో, మీ అందరూ అందులో పడి నశించిపోతారు. ఎవరు? ఏ తల్లి కశ్యప ప్రజాపతిని వరం కోరి బిడ్డల్ని కందో ఆ తల్లి తన బిడ్డలు నశించిపోయే యాగం జరగాలని నియమం పెట్టి తెల్లబోయారు. అందులో కర్కోటకుడు అని ఒక పాము, ఆయన ఒక్కడు భయపడిపోయాడు. సర్ప జాతి అంతా నశించిపోతుందని, అమ్మ అమ్మ అంత కోపం పెట్టుకోకు, నేను వెళ్ళి చుట్టుకుంటానని తోకకి చుట్టుకున్నాడు. చుట్టుకున్నందుకు పాపం వినత దాస్యం చేసింది. ఆ దాస్యానికి సంబంధించిన ఇతర విషయాలన్నీ నేను గరుత్మంత వాహనం గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఇందులో ఆదిశేషుడు, వాసుకి ఇలాంటి సర్పాలు ఉన్నాయి. ఈ ఆదిశేషుడు చూశాడు, ఎంత హీనమైన పనిది. తల్లి ఒకటి తన పిల్లల్ని శపించింది, రెండు పినతల్లికి ఇంత దారుణమైనటువంటి శిక్ష పడేటట్టు చేసింది. తాను అబద్ధమాడుతున్నానని తెలిసి, అబద్ధమాడానని తెలిసి, పోని నిజమే లేవే, తోక నల్లగా ఉంది అక్కడితో వదిలిపెట్టే, నువ్వు నాకు దాస్యం చెయ్యక్కర్లేదులే అనొచ్చు. అనకుండా దాస్యం చేయించుకుంటోంది. ఎందుకని? ఆమెకి కడుపులో ఒక అసూయ ఉంది. ఏమిటి అసూయ? ముందు తనువరం అడిగింది అక్క కాబట్టి. వినతేమంది, ఆమె పిల్లల కన్నా బలవంతులు ఇద్దరు చాలండి. కాబట్టి ఆ ఇద్దరూ చాలా బలవంతులు అవుతారు. నా పిల్లలకు అపకారం జరుగుతుంది రేపొద్దున, పెద్ద భార్య బిడ్డలు చిన్న భార్య బిడ్డల చేతిలో బాధపడతారు. ఆమె నాకు దాసి అయితే దాసీపుత్రులు దాసులు, వాళ్ళు నా పిల్లలకి సేవ చేస్తారు, వాళ్ళ బలం పనికి రాకుండా పోతున్నారు. ఆవిడ అసూయతో ఆవిడ చేసింది. కథంతా అసూయే. ఏమి జీవితాలు ఇవి?
వీళ్ళెవ్వరికీ సరి అయిన నిలకడ లేదు, ధర్మం గురించి ఆలోచన లేదు. చిచ్చి, ఇలాంటి చోట నేను కుటుంబ సభ్యుణ్ణని అనిపించుకోలేను, నా బుద్ధి జీవితం అని ఆదిశేషుడు వెళ్ళిపోయాడు. అమ్మని నిందించడం పాపం. జనమేజయ సర్పయాగంలో మీ అందరూ మరణిస్తారని శాపం పెట్టింది. జనమేజయుడు సర్పయాగం చెయ్యాలి అంటే పరీక్షిత్తు వెళ్ళిపోవాలి. పరీక్షిత్తు శరీరం పడిపోతే జనమేజయుడు వస్తాడు రాజ్యానికి. ఈలోగా నేనే వెళ్ళిపోతాను, కైవల్యం పొందుతాను, తపస్సు చేసి వెళ్ళిపోతానని మీతో చెప్పే కదా. ధర్మమునకు 4 పాదములలో ఒకటి తపస్సు. ధర్మాన్ని ఆశ్రయించాడు, తపస్సును ఆశ్రయించాడు మార్గంగా. పుణ్యప్రదమైన ప్రదేశములకు వెళ్ళాడు. ఎందుకంటే ఆ ప్రదేశములలో ఉండే వాతావరణం తపస్సుకి ఆనుకూల్యతనిస్తుంది. అందుకని బదరికావనానికి వెళ్ళాడు. అక్కడి నుంచి గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నిజంగా ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి, తపస్సుకి ఎంత ఆనుకూల్యతతో ఉంటాయి. ఆ బదరికావనం, గంధమాదన పర్వతం, హిమాలయ పర్వతాలు, దక్షిణాన గోకర్ణం, ఇటువంటి చోటుకు వచ్చి విశేషమైన తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. మరి అంత తపస్సు చేస్తే ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది, భగవంతుడికో ధర్మం ఉంటుంది, తపస్సు చేసేవాడికి ప్రత్యక్షం అవ్వాలి ఆయన ధర్మం. అందుకని బ్రహ్మగారు వచ్చారు. అబ్బాయి, ఏం కోరుకుని తపస్సు చేస్తున్నావా నువ్వు అని అడిగారు. ఆయన అన్నాడు, నాకు ఏ కోరిక లేదు, అసహ్యం. దేని మీద అసహ్యం అని అడిగాడు. మా అమ్మ మీద అసహ్యం ఉంది, నా తోబుట్టువుల మీద అసహ్యం ఉంది, ఆ కర్కోటకుడి మీద అసహ్యం ఉంది. కానీ నేనేం చెయ్యను, అమ్మని నిందించకూడదు, ఎప్పుడూ నమస్కారం చెయ్యాలి, అది మనసులో భావన. అంత పవిత్రమైన మనస్సున్నవాడు, ధర్మమునకు కట్టుబడినవాడు. అమ్మని ఒక మాట మిగలను అంటే నేను మీకు వివరణ చేస్తున్నాను ఇందులో ఉన్న విషయాన్ని. అమ్మని అనలేను, తోబుట్టువులను అనలేను, బ్రతికుండాలన్న కోరిక ఎవరికి ఉండదు. అందుకని వాళ్ళు ధర్మం తప్పారు, పినతల్లి చేత దాస్యం చేయిస్తున్నారు. నాకు అలా అందులో నేను ఒకడను అనిపించుకోవాలి. ఎందుకంటే మరి ఆ సంతానంలో ఆదిశేషుడు కూడా ఒకడంటారు కదా. నాకు అలా అనిపించుకోవడం ఇష్టం లేదు. ఇలా తపస్సు చెయ్యగా 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 నా శరీరము శిథిలమైపోతుంది, శిథిలమైపోయి శరీరం పడిపోతుంది. పడిపోయిన తర్వాత నేను బ్రహ్మమునందు ఐక్యమైపోతాను. నాకు ఏ కోరిక లేదు, నాకేమీ పొందాలని లేదు, నాకు దేని యందు ఉత్సాహం లేదు, నాకు ఇది అనుభవించాలనేటటువంటి తాపత్రయం లేదు. బ్రహ్మగారు నవ్వాడు. నవ్వి ఆయన ఒక మాట అన్నాడు, అబ్బాయి, ఇది నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒక విషయం ఇప్పుడు బాగా అర్థం అవుతోంది. ఇది ఎవరన్నమాట? చతుర్ముఖ బ్రహ్మగారు అన్నమాట, సృష్టించిన వాడు అంటున్నమాట. సాధన చేత శేషుడు పెరిగిన స్థాయిని చెప్పాడు. చెప్పన్నాడు, నిత్య సత్య ధర్మ రతుండవి అఖిలంబును తాల్పనోపు నట్టి ధైర్యయుతుడవి. ఇది చిన్న విషయంబు కాదు, ఈ మహీభారంబు నీవు తాల్పవలయు నిష్ఠతోడా అన్నాడు. నీవు నాయన నిత్య సత్య ధర్మ రతుండవి. నీ మనసు ఎప్పుడు ఆనందాన్ని పొందుతుంటుంది. దేనిలో? ఎప్పుడు నీకు సత్యము ధర్మము ఈ రెండే కావాలి. మీరు బాగా పట్టుకోవాలి. దేనికి వాహనం అయ్యాడో తెలుసుకోవాలి. ఈ గుణములు ఉంటే వాహనం అవుతాడు, అది దాని అర్థం. నిత్య సత్య ధర్మ రతుండవి. నువ్వు ఎప్పుడు సత్యము గురించి ధర్మము గురించి ఆలోచిస్తుంటావు. ధర్మము కదలిక, సత్యము ఆగడం. కదిలి 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 ధర్మం ఏమవుతుందంటే సత్యమునందు నిలబడిపోతుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడు సత్యాన్ని చేరుకుంటాడు. కాబట్టి నిత్య సత్య ధర్మ రతుండవి అఖిలంబును దాల్పనోపనట్టి ధైర్యయుతుడవి. నీవు ఎంత ఓర్పంటే నీకు ఇన్ని తెలుసున్నా ఎక్కడ ఎవ్వరి గురించి ఒక్క మాట తప్పు మాట అనలేదు. అసలు లోకంలో ఇది పెద్ద సందేశం. పరమశివుడు తప్పు చేసిన చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు, హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు తప్ప పైకి వదలలేదు. నీకు ఏదైనా విషయం తెలిసినా ఇక్కడే పెట్టుకో తప్ప పైకి మాట్లాడవద్దు, వాళ్ళు లేనప్పుడు మాట్లాడవద్దు. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే వారి ముఖం మీదను చాలా ఉత్తమమైన పద్ధతి తప్ప చాటున అనవద్దు. కాబట్టి ఎంత ఉత్తముడవయ్యా, నీకు ఎంత ఓర్పు అయ్యా. నిజంగా నీ ఓర్పు చూస్తే నాకు ఒక విషయం అర్థమవుతోంది. అఖిలంబును తాల్పనోపనట్టి ధైర్యయుతుడవీయు. సమస్తాన్ని భరించగలిగినటువంటి ఓర్పు నీకొక్కడికే ఉంది, ఇతరులకు లేదు. అసలు నిజంగా చెప్పాలి అంటే ఆ ఓర్పు నందే ఈ సమస్త జగత్తు నిలబడింది.
రామాయణంలో కుశనాభుడు కూతుళ్లతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, క్షమాదానం, క్షమాధర్మం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమాధర్మం, క్షమయావిష్టితం జగత్. అసలు ఓర్పే ధర్మం, ఓర్పే సత్యం, ఓర్పే దానం, ఓర్పే యజ్ఞం. ఓర్పు లేనివాడు ఏదైనా చేసేస్తాడు. అందుకే అంత ఓర్పు ఉన్నవాడివి. కాబట్టి నీ వలన లోకమునకు ఒక మహోపకారం జరగాలి. మీ అమ్మ ఒక మాట అంది, జనమేజయ సర్పయాగంలో తన పిల్లలందరూ నశిస్తారని శాపం ఇచ్చింది. కానీ నాది పై స్థాయి, నేను సృష్టికర్తని, నీకు ఏమీ అవదు, నిన్ను ఎవ్వరూ చెనకలేరు, నువ్వు సర్పయాగంలో నశించవు. నీ వంటి వాడి వలన ఇన్ని గుణములు ఉన్నవాడివి కాబట్టి నీ వలన లోకమునకు ఒక మహోపకారం జరగాలి. నువ్వు ఈ మహీభారంబు తాల్పవలయు నీవు నిష్ఠతోడా. నిష్ఠ అన్న మాటకు అర్థం, పడగలు కదిపాడనుకోండి భూమి కంపిస్తుంది. అందుకని పడగల మీద భూమిని ఎప్పుడు నువ్వు భరిస్తూ ఉండాలి. అందుకని నువ్వు ఈ భూమిని అంతటిని భరించు, ఇది నీకు నేను ఇస్తున్నటువంటి గొప్ప అనుగ్రహం అంటాడు. అంటే ఆదిశేషుడు వెంటనే బయలుదేరి ఈ భూమిని భరించడం మొదలుపెట్టాడు. ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి ఆదిశేషుడు భూమిని భరిస్తూ ఉంటాడు. అలా భరిస్తాడా? పాము పడగల మీద ఉంటాయా? నీకు తెలియనివి, నువ్వు చూడనివి, నువ్వు చూసినట్టు ఖండించి మాట్లాడకు. రామాయణం చదువు తెలుసు కాబట్టి ఆయన పడగల మీద మోస్తూ ఉంటాడు. మూలతత్వం అనంత స్థానము అని హిమాలయ పర్వతాల్లో నల్లటి బట్టలు కట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఆయన గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్నారు. అనంత దర్శనం అవుతుంది, ఆయన ప్రత్యేకంగా ఫలానా స్థానంలో మూలశక్తి అక్కడ ఉంటుంది అని చెప్పి అటువంటి వాడై ఆదిశేషుడు అని పిలువబడ్డాడు. అన్ని గొప్ప గుణములు కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఇన్ని గుణములు కలిగిన వాడు కాబట్టే తల్లి ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాడు. విముక్తి పొంది తాను భూభారాన్ని భరిస్తున్నాడు. ఆదిశేషుడు భూమిని భరిస్తూ ఉంటాడు. అలా భరిస్తాడా? పాము పడగల మీద ఉంటాయా? నీకు తెలియనివి, నువ్వు చూడనివి, నువ్వు చూసినట్టు ఖండించి మాట్లాడకు. రామాయణం చదువు తెలుసు కాబట్టి ఆయన పడగల మీద మోస్తూ ఉంటాడు. మూలతత్వం అనంత స్థానము అని హిమాలయ పర్వతాల్లో నల్లటి బట్టలు కట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఆయన గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్నారు. అనంత దర్శనం అవుతుంది, ఆయన ప్రత్యేకంగా ఫలానా స్థానంలో మూలశక్తి అక్కడ ఉంటుంది అని చెప్పి అటువంటి వాడై ఆదిశేషుడు అని పిలువబడ్డాడు. అన్ని గొప్ప గుణములు కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఇన్ని గుణములు కలిగిన వాడు కాబట్టే తల్లి ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాడు. విముక్తి పొంది తాను భూభారాన్ని వహిస్తున్నాడు. ఇంత భూభారాన్ని వహించడం ఒక్కటే కాదు, ఆయన భగవంతుణ్ణి వహించాడు. ఎవడు సత్యాన్ని లోపల పట్టుకున్నాడో, ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు భగవంతుణ్ణే పట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణే పట్టుకున్నాడు కాబట్టి భగవంతుడికి వాహనం అయ్యాడు. అది దాని అర్థం. పైకి పాము, లోపల పరమ సౌందర్యం. నువ్వు పైకి అద్భుతంగా కనపడి పెద్ద అంచు పంచకట్టి ఎంతో చక్కగా అలంకారం చేసుకుని కనపడినా లోపల విషం ఉంటే పరమేశ్వరుడికి తెలుసు నిన్నెక్కడ ఉంచాలో. పైకి నువ్వు ఎలా ఉన్నా లోపల అమృతం ఉన్నప్పుడు అది పాము అయినా తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం, కంఠంలో వేసుకోవడం భగవంతుడికి తెలుసు. అది పైకి పాము శరీరం, కానీ దాని గుణములు సర్వోత్కృష్టములు. అందుకే నాకేం వద్దు, నేను వదిలిపెట్టేస్తాను అన్నీ అన్నవాణ్ణి కాదు. నువ్వు భూభారం వహించమని ఆ గుణముల చేత భగవంతుణ్ణి లోపల వహిస్తున్నాడు. పై శరీరం కాదు గొప్ప, లోపల గుణములు గొప్ప. నువ్వు ఎవడివి అన్నది నాకు అనవసరం, నువ్వు ఏమిటి అన్నది అవసరం. నీ గుణములు ఎటువంటివి అన్నదాన్ని బట్టి నిన్ను స్తుతించవలసి ఉంటుంది, కీర్తించవలసి ఉంటుంది, గౌరవించవలసి ఉంటుంది. దాని చేత భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. అందుకే ఆంతర సందేశం ఏమిటి అంటే శేషుడు వాహనమయ్యాడు, ఆదిశేషుడు వాహనమయ్యాడు అన్న మాటకు అర్థం ఆయన వహిస్తున్నాడు. వహిస్తున్నాడు అంటే భరిస్తున్నాడు. ఎలా భరిస్తున్నాడు అంటే నిరంతరము గుణముల వలన భగవంతుణ్ణే లోపల పెట్టుకున్నాడు. అదేం చిన్న విగ్రహం కాదు లోపల పెట్టుకోవడానికి. సత్యధర్మములను పట్టుకొనుట ఏ భగవంతుని పట్టుకొనుట. నేను అందుకే మీతో నా ఉపన్యాస ప్రారంభంలో ఒక మాట చెప్పా, సమస్త వాంగ్మయము, సమస్త క్రతువులు, సమస్త ఆరాధనల యొక్క చరణ సందేశం ధర్మమే. కాబట్టి ఇప్పుడు అందుకని మొట్టమొదటనే ఒక మాట అన్నాడు బ్రహ్మగారు, నీవు నిత్య సత్య ధర్మ రతుండవీవు అన్నాడు. నీకు నిత్యము సత్యము ధర్మము కావాలి, వాటిలో రమిస్తావు. కాబట్టి
నీవు భూమి భారాన్ని వహించు అన్నాడు. ఇప్పుడు భగవంతుడికి వాహనమయ్యాడు. వాహనం అవడం కాదు, ఆయన గుణముల చేత భగవంతుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకానొక సందర్భంలో ఇద్దరి మధ్య ఒక గొప్ప బంధుత్వం కలిసి అన్నగారు అయ్యాడు. ఎప్పుడు? తమ్ముడిగా వచ్చి. త్రేతాయుగంలో తమ్ముడిగా వచ్చాడు. ఆదిశేషుడే లక్ష్మణస్వామిగా వచ్చాడు. ఆయన ఎప్పుడు లోపల భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉంటాడు. ఆ చింతన చేయడంలో ఆర్ద్రత ఉంటుంది. ఆర్ద్రత అంటే తడి. తడి అంటే కరిగిపోయే లక్షణం. అమ్మో రాముడిగా వెళుతున్నాడే, రావణ సంహారం చేయాలి, 16 గుణములు ఉన్నవాడిగా వెళ్ళిపోతున్నాడే భూమి మీదకి, ఎంత నొచ్చుకుంటాడో, ఎన్ని కష్టాలు పడాలో, ఆ రామరావణ సంగ్రామంలో నరుడిగా నిలబడ్డంలో ఎన్ని బాధలు పడవలసి ఉంటుందో. అమ్మో స్వామి ఒక్కడు వెళ్ళడమే, నేను ఆయన వెనకాల పెడతాను, ఆయన్ని కాపాడుకుంటాను, ఆయన్ని రక్షించుకుంటాను. అది ప్రేమ. ప్రేమకి హద్దు తెలియదు. ప్రేమకున్న లక్షణం ఏమిటంటే కరిగిపోయే స్వభావం ఉన్నది. కాబట్టి నేను కాపాడగలనా అన్న భావన ఉండదు, నేను కాపాడుకుంటానంటాడు అంతే. అందుకే నిజానికి కృష్ణుడు పరిపూర్ణావతారం. కానీ పూతనా సంహారం జరిగినప్పుడు ఆవిడ గుండెల మీద పడి పిల్లవాళ్ళ, ఏమీ తెలియని వాళ్ళ ఆయన ఆడుకుంటుంటే ఆ యశోద వచ్చి పిల్లాడిని ఎత్తుకుని, అయ్యో పిల్లవాడా, నేలంగూలిన మేటి పెన్నురమపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మోపు చేర్చుకుని సంస్పర్శించి ఆరార్తుతం గోళాంగూలము తిప్పి గోరదములను చల్లించి గోమూత్రమును చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబుల అంటారు పోతన గారు. ఆ చిన్ని కృష్ణుడిని తీసుకెళ్లి ఆవు వెనకాతలు నించోబెట్టి తోక తిప్పి పేడ తీసి ఒళ్ళంతా పెట్టి, నీ శిరస్సు గోవిందుడు రక్షించుగాక, నీ భుజములను కేశవుడు రక్షించుగాక, నీ నాభిని ఏదో హృషికేశుడు రక్షించుగాక. ఎవరు? వాళ్ళందరూ కృష్ణుడే. వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ప్రేమకున్న లక్షణం ఏమిటంటే అందరినీ రక్షించేవాడిని రక్షించుకోవాలనుకుంటుంది, కాపాడుకోవాలనుకుంటుంది. ఆ ప్రేమకున్న లక్షణం అది. అది శేషుడి యొక్క హృదయం. బెంగ పెట్టుకున్నాడు. నరుడిగా విడుతున్నాడే, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థస్య కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జితిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. నరుడు 16 గుణములు కలిగిన వాడిగా వెళ్ళాడు. అందుకే అమ్మ కడుపులో గర్భవాసం చేసి వెళ్ళాడు. ఇంత కష్టపడబోతున్నాడే, నేను కూడా వెనకాతలు వెడితే కొంత కష్టాన్ని నేను భరించచ్చేమో అని తమ్ముడిగా వెళ్ళాడు లక్ష్మణస్వామిగా వెళ్ళి. అందుకే అన్నయ్యను వదలడు. ఆ యుగంలో, ఆ అవతారంలో గొప్పతనం ఏమిటంటే నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణమన్న ముపానీత మశ్నాతి నచితం వినా అన్నారు మహర్షి బాలకాండలో. ఆ లక్ష్మణస్వామి పక్కన లేడనుకోండి రాముడికి నిద్ర పట్టదు, లక్ష్మణస్వామి పక్కన లేడనుకోండి రాముడికి అన్నం సహించదు. ఇద్దరి ప్రేమ అటువంటిది. భక్తుడి ప్రేమని గ్రహించిన భగవంతుడు కూడా అంత ప్రేమని పొంది ఆర్ద్రత పొందుతాడు. అందుకే లక్ష్మణుడు అంతే అంత ప్రీతి. ఆ లక్ష్మణుడు రాముడి సేవ చేయి అంటే కుదరదు, రాముడు కనపడుతుండాలి, ఎప్పుడు రాముడిని రక్షించుకోవాలి. అందుకని పక్కనే ఉంటాడు. అందుకే ఒకప్పుడు అరణ్యవాసం చేస్తుంటే పిలిచాడు లక్ష్మణస్వామి. పిలిచి అన్నాడు, లక్ష్మణ లక్ష్మణ, ఇంటి దగ్గర కౌసల్యని సుమిత్రని ఆ భరతుడు తిరిగి వచ్చి ఇబ్బంది పెడతాడేమో, ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళిపో అన్నాడు. మిష పెట్టాడంతే. నిజానికి భరతుడు అటువంటి పనులు చెయ్యడని రాముడికి తెలియదా? వెంటనే లక్ష్మణస్వామి అన్నాడు, అన్నయ్య నచ సీతా త్వయా హీనా నచాహమపి రాఘవ. నువ్వు ఈ మాట సీతమ్మకి చెప్పచ్చుగా అన్నయ్య, ఆమె కూడా ఇంటికి పెద్ద కోడలుగా. ఇంటికి వెళ్ళి చూడవే, కౌసల్యకి ఇబ్బంది వస్తుందో, సుమిత్రకి ఇబ్బంది వస్తుందో, నువ్వు ఉంటే ఇలాంటివి జరగవు, నీ గురించి భయపడతారు కదా, నువ్వు ఉన్నావని, అందుకు నువ్వు వెళ్ళిపో అని చెప్పచ్చుగా. కానీ నువ్వు చెప్పవన్నయ్యా వదినికి. ఎందుకు చెప్పవో తెలుసా? నచ సీతా త్వయా హీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతో అన్నాడు. అన్నయ్య సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీకు తెలుసు కనుక నువ్వు వెళ్ళమనవు, నన్ను వెళ్ళమంటున్నావు. ఎందుకని? నిన్ను విడిచిపెట్టి వెళ్ళి ఉండి నేను బ్రతకగలదని నువ్వు అనుకుంటున్నావు. కానీ అన్నయ్య నేను వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తే, నేను వెళ్ళిపోతూ తల వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తున్నప్పుడు నువ్వు నాకు ఎంతసేపు కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి, ఇక నువ్వు కనపడడం ఆగిపోగానే నేను ప్రాణములు వదిలిపెట్టేస్తాను. ఎలా ఉంటుందో తెలుసా అన్నయ్య? బాగా లోతైనటువంటి నీరు కలిగినటువంటి సరోవరంలో ఈదుతున్నటువంటి చేపని అటుగా విడుతున్నటువంటి ఒక వ్యక్తి చేతితో పట్టుకుని తీసి ఒడ్డున పడేస్తే ఒంటికి నీటి తడి ఉన్నంతసేపు మాత్రమే ఎగిరిగిరి కొట్టుకున్నటువంటి చేప
ఇక ఒంటి తడి ఆరిపోయిన తరువాత ప్రాణములను విడిచిపెట్టి నేల మీద పడిపోయినట్టుగా నేను కూడా నువ్వు కనపడినంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి నువ్వు కనపడకపోవడం జరగగానే ప్రాణములు వదిలిపెట్టేస్తానన్నయ్యా, ఇది నా బలహీనత అని చెప్పాడు. అందుకే రామావతార పరిసమాప్తి చేయించాలి అంటే ఉత్తరాఖండలో లక్ష్మణస్వామిని ముందు పంపించేశాడు. ఆయన సరయూ ప్రవేశం చేసేశాడు. రాముడు నేను ఉండలేనని సరయూ ప్రవేశం చేసేశాడు. శేషుడు తమ్ముడిగా అనువర్తించాడు, బంధువు అయ్యాడు. తమ్ముడిగా వెళ్ళి ఓ మాట అనుకున్నాడు, ఏం సాధించాను? కష్టమంతా అన్నయ్యదే. ఇన్ని కష్టాలు అన్నయ్య పడ్డాడు, పూర్తి స్థాయిలో ఆ కష్టాలు నేను పడి అన్నయ్యని సుఖపెట్టలేకపోయానే, తమ్ముడిగా వెళ్ళడం వల్ల కదా ఈ ఇబ్బంది వచ్చింది, ఈ మాట అన్నయ్యగా వెడతానన్నాడు. ఆ ప్రేమ అది. అందుకు వాహనం అయ్యాడు, లోపల వహించాడు భగవంతుడు. బలము మిగుల కలక బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు ఆ సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనడి గనుడు సుతుడు అంటారు భాగవతంలో. గర్భ సంకర్షణం చేత సంకర్షణుడన్న పేరుతో బలరాముడై పుట్టాడు. పుట్టి నాగలితో భూమినంతటినీ లాగేయగలిగినంతటి బలం, ఎందుకని ఆదిశేషుడి బలం అది. ఆ ఆదిశేషుడు బలరాముడిగా వచ్చి నిరంతరం కృష్ణుడిని రక్షించుకుంటాడు. అందుకే రుక్మిణీ కళ్యాణ సందర్భంలో ఆ వచ్చినటువంటి అగ్నిజ్యోతనుడన్న బ్రాహ్మణుడు ఒక మాట అన్నాడు. ఆ రుక్మిణీదేవి ఇచ్చినటువంటి సందేశాన్ని చెప్పి చదివి వినిపించాడు. వెంటనే బయలుదేరి వచ్చేసేయండి అన్నాడు. తగు నీ చక్రి విదర్భరాజు సతకం తజ్జంబు వైదర్భ్యం, నీకు ఆమె తగుతుంది, ఆమె నీకు తగును, కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తావు ఎందుకు? మా ఉపాధ్యాయులయాన పెండ్లి ఎదురు తప్పదు జప్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయరుహారణ తెత్తుకాని విచ్చేయుము శత్రులను నురుము చేయుము శుభంబు చేయుము ఇలా అన్నాడు. అనేటప్పటికి ఇదిగో వచ్చేస్తున్నాను అన్నాడు. దారుకుండి పిలిచాడు, రథం పొంచమన్నాడు, రథం ఎక్కేశాడు, వెళ్ళిపోయాడు కుండినపురానికి. బలరాముడికి తెలిసింది, అయ్య బాబోయ్ తమ్ముడు ఒక్కడు వెళ్ళిపోయాట, అక్కడ జరాసంధుడు ఉన్నాడు, శిశుపాలుడు ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి తమ్ముడిని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని యాదవ సైన్యాన్ని అంతటినీ తీసుకుని తమ్ముడి రక్షణ కోసం వెళ్ళాడు. అంటే అన్నగారిగా ఉండి ఎప్పుడు తమ్ముడిగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క సంరక్షణమునందు పరిపూర్ణావతారమైనా సరే అమ్మో నా తమ్ముడు, అమ్మో నా తమ్ముడు, అమ్మో నా తమ్ముడు అని అలా తమ్ముడి మీద పరమ ప్రేమతో కాపాడుకున్నాడు. అంటే వహిస్తున్నాడు లోపల ప్రేమతో, భగవంతుణ్ణి ఎప్పుడూ భరిస్తూ ఉంటాడు, ఆయన గురించే సతతము చింతిస్తాడు. అది వాహనంగా పైకి చూపిస్తే శేషుడి యొక్క వాహనం. ఒకసారి ఇంకొక ఆశ్చర్యం చేశాడు. తన శరీరాన్ని అంతటినీ కూడా త్యాగం చేసేయడానికి సిద్ధపడ్డాడు. దేనికోసం? లోకోపకారం కోసం పణంగా పెట్టేశాడు శరీరాన్ని. త్రిపురాసుర సంహారం చేయవలసి వచ్చింది. వాళ్ళు 3 పురములకు అధినేతలు, 3 రాక్షసులు. వాళ్ళు వరం అడిగారు బ్రహ్మగారిని, 3 పురములు తయారు కావాలి, అవి ఎప్పుడు నిలబడకూడదు, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. ఒకటి బంగారముతో, ఒకటి వెండితో, ఒకటి ఇనుముతో తయారు కావాలి. అవి అలా తిరిగి 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 కొన్ని వేల సంవత్సరముల తర్వాత ఒక్కరోజు మాత్రమే మధ్యాహ్నం వేళలో ఒక సరళ రేఖలోకి రావాలి. అలా సరళ రేఖలోకి వచ్చి కొంచెం సేపు ఉంటాయి. అప్పుడు పుష్కలావర్త మేఘములు కురుస్తూ ఉండాలి. ఇత పూర్వం ఎప్పుడూ లేనటువంటి రథమిక్కి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఇత పూర్వం సృష్టిలో లేని ధనస్సు పట్టుకొని, ఇంతక పూర్వం సృష్టిలో లేని వింటినారి కట్టి, ఇత పూర్వం సృష్టిలో లేని బాణం పట్టుకొని, ఆయన కానీ ఆ బాణాన్ని ఆ సమయంలో ఆ క్షణంలోనే విడిచిపెడితే 3 పురములు దగ్ధమై మరణిస్తాం, లేకపోతే మమ్మల్ని మళ్ళీ 1000 సంవత్సరములు దాటే వరకు ఎవడు తప్పకూడదన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. వాళ్ళ ఆగడాలు పెరిగిపోయి దేవతలందరూ దేవతా సార్వభౌముడు కనుక పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా శివ, నువ్వు తప్ప ఎవరు నిర్జిస్తారు, కాబట్టి బయలుదేరి త్రిపురాసుర సంహారం చేయి అన్నారు. ఇత పూర్వం సృష్టిలో లేని రథం కావాలి, అందుకని ఈ భూమిని అంతటినీ రథం చేసుకున్నాడు. ఈ భూమిని లాగడానికి గుర్రాలు కావాలి, వేదాలు గుర్రాలు చేసుకున్నాడు. వీటిని నడపడానికి కొరడా కావాలి, ప్రణవాన్ని కొరడాగా చేసుకున్నాడు. మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ధనస్సుగా చేసుకున్నాడు. దానికి వింటినారి కావాలి, ఆదిశేషుణ్ణి తీసుకొచ్చి వింటినారి చేసుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, నన్ను వింటినారిగా వాడుకో, లోకహితం కోసం త్రిపురాసుర సంహారంలో నన్ను వింటినారిగా వాడుకోమంటే పైన కింద కట్టేసి మేరు పర్వతం అనబడేటటువంటి పెద్ద ధనస్సు కట్టాడు. నారాయణుణ్ణి బాణం చేశాడు. దాన్ని తీసుకొచ్చి కాలాగ్ని అనబడేటటువంటి విషంలో మునుకు ముంచి ఆ పావుకి తొడిగి బాణాన్ని లాగుతున్నాడు. అక్కడ ఒక చమత్కారం జరిగింది అన్నారు భీమఖండంలో. వందల వరకు నెల్లూరులో అవే కదా ప్రసంగాలు. అక్కడ ఒక చమత్కారం జరిగిందన్నారు. ఎందుకని? ఒక్క రాముడు లక్ష్మణుడు లేకపోతే
ఏదో కృష్ణ పరమాత్మ బలరాముడుగా ఉన్నప్పుడే కాదు అన్నదమ్ములు. ఆదిశేషుడు శ్రీమన్నారాయణుడు అన్నదమ్ములుగా ఇంకొక అవతారంలో కూడా ఉన్నారు. ఎప్పుడు అంటే ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చాడు అదితి కశ్యపులకు. అదితి సేవిస్తే వరం ఇచ్చాడు. ఎలా? అమ్మ నాకొక వరమి, నేను నీ కడుపున పుడతానమ్మా అని అడిగాడు. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్ర భద్రస్థితిని శ్రావణ ద్వాదశి నాడు శ్రవణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబులన్ భువనాధీశుడు పుట్టవామనగతిని పుణ్యప్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నారు పోతన గారు. ఆ అదితి కడుపున వామనమూర్తిగా పుట్టాడు, పొట్టివాడిగా పుట్టాడు. అదితి కడుపున పుట్టినవాడు ఈయన. అదే కశ్యప ప్రజాపతి యొక్క భార్య అయిన కద్రువుకి పుట్టినవాడు ఆదిశేషుడు. ఇద్దరికీ తండ్రి ఒకడైతే వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్నదమ్ములు అయ్యారు మళ్ళీ ఇంకో అవతారంలో. కాబట్టి ఆదిశేషుడు విష్ణువు అన్నదమ్ములు. ఇప్పుడు ఆ వామనమూర్తే నారాయణమూర్తిగా బాణంగా వచ్చాడు. ఆదిశేషుడు తమ్ముడు వింటినారిగా వచ్చాడు. అన్నగారు పైన ఎక్కడో ఉంటాడు, విష్ణులోకం పైన ఉంటుందని కదా చెప్తాం సాధారణంగా. ఓ స్థూల శరీరంతో ఆయన నివాసం చేసి మొరలు వింటే వైకుంఠం పైన ఉంటుంది. ఆదిశేషుడు పాతాళ లోకంలో భూమిని మోస్తూ కిందన ఉంటాడు. ఇంత కింద తమ్ముడు ఉంటాడు, అంత పైన అన్నయ్య ఉంటాడు. ఈయన భూమిని వదిలేసి పైకి ఎక్కడు. ఆయన చూడవలసిన కార్యాలు మానేసి ఈయన దగ్గరికి రాడు. అనుకోకుండా వీళ్ళిద్దరూ కలుసుకునే అవకాశం వచ్చింది. ఎందుకని? ఒక ధనస్సుకి వింటినారిగా శేషుడు వచ్చాడు, దానికి బాణంగా నారాయణమూర్తి వచ్చారు. ఇప్పుడు ఈ బాణం అక్కడుండి వింటినారి ఇక్కడుంటే పలకరించుకోవడం కుదరదు. దానికి కట్టిన తర్వాత శివుడు ఈ బాణాన్ని తీసి ఈ ఆదిశేషుడి పొట్టకి నొక్కి పెట్టి వెనక్కి లాగాడు. ఆకర్ణాంతం లాగుతారు బాణాన్ని, అది చెవి దగ్గరికి వచ్చింది. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది శివుడికి. ఏమిటా అని విన్నట్ట. అన్నయ్య బాగున్నావా అంటే తమ్ముడా బాగున్నావా, ఎన్నాళ్ళైందిరా కలుసుకుని అనుకున్నట్ట. ఎందుకని? ఒకడు విష్ణువు అక్కడ ఉంటాడు, ఒకడు ఆదిశేషుడు కిందనుంటాడు. వాళ్ళిద్దరు ఇప్పుడు కలుసుకున్నారు త్రిపురాసుర సంహార ఘట్టంలో. బాగున్నావా బాగున్నావా అన్న మాటలు శంకరుడి చెవిలో పడ్డాయిట. అందుకని మళ్ళీ ఇంకొకసారి తమ్ముడిగా వచ్చాడు. ఒకసారా రెండుసార్లా? ఎన్ని మాటలు వచ్చాడు? ఆయనకి శివకేశవ భేదం లేదు. అది పరిఢవిల్లినటువంటి భక్తి, అది పరిపూర్ణమైన భక్తి. నేను విష్ణువునకే చెందినవాడు, శివుణ్ణి సేవించను, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు భక్తులైన వాళ్ళు. అందుకే ఆయన పరమశివుడు త్రిపురాసుర సంహారం చేస్తే ఆ మేరు అనబడేటటువంటి ధనస్సుకి వింటినారయ్యాడు. అంతేకాదు ఆయనకున్న గొప్పతనం ఏమిటంటే, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పారు, చిదంబరం వెళ్ళి ఆనంద తాండవం చూడరా శంకరుడిది, ప్రదోష వేళలో చేసే తాండవం ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నాడు. చిదంబరం కనకసభ, ఆ కనకసభలో తాండవం చేస్తాడు ఆయన. ఆ తాండవం చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక వాద్యం మ్రోగిస్తూ ఉంటారు, దేవతలందరూ కూడా. ఏ వాద్యం మ్రోగించలేని వాళ్ళు ఎవరంటే ఇద్దరే, వ్యాఘ్రపాదుడు పతంజలి అని ఇద్దరు. పతంజలి ఆదిశేషుడు. ఆదిశేషుడు పాము రూపంలో నిలబడి చూస్తూ ఉంటాడు. ఈ వ్యాఘ్రపాదుడికి వరం ఇచ్చాడు చిదంబరంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు. ఆయన రోజు పాపం అరణ్యాలకు వెళ్ళి పువ్వులు తెచ్చి సాయంకాలం వేళ పూజ చేస్తే కానీ అన్నం తినడం, ఆయన నిత్యం నక్తం చేస్తాడు. అందుకని శంకరుడు చూసి అన్నాడు, ఇలా తిరగడంలో నీ కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, నిన్ను వ్యాఘ్రపాదుడిని చేస్తాను, పాదాలు పెద్ద పులి పాదాలు అయిపోతాయి, అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి పువ్వులు తెచ్చి నన్ను పూజ చేయి అన్నాడు. కరుణామూర్తి కదూ. అందుకని వ్యాఘ్రపాదుడు ఏమీ చేయడు, తాండవం అలా చూస్తే, భగవంతుడి తాండవం చూస్తే పెద్ద పులి పాము కూడా సప్తబుద్ధి పొందుతాయి. ఆదిశేషుడు అలా చూస్తూ ఉంటాడు. ఆదిశేషుడు అలా చూస్తుంటే వినాయకుడు నవ్వాడు పరిహాసంగా. నవ్వితే ఆదిశేషుడికి కోపం వచ్చింది. వినాయకుడి వంక తిరిగి అడిగాడు, ఎందుకు నవ్వావని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మేమందరం అంటే చేతులు ఉన్నాయి కాబట్టి వాద్యాలు మ్రోగిస్తాం, నువ్వేం చేస్తావు, చేతులా కాళ్ళ నిలబడి తాండవం చూస్తావు తప్ప నువ్వేం మధ్యలో వాయిస్తావా వీణ వాయిస్తావా, పాపం ఏమీ వాయించలేవు కదా, అందుకని నిన్ను చూస్తే జాలేసి నవ్వాను అన్నాడు. ఆదిశేషుడు అన్నాడు, ఈ సృష్టిలో ఇత పూర్వం ఎవరూ చెప్పని గొప్ప స్తోత్రం చెప్తాను, తలబిరుసుతో కదా ఈ మాట అన్నావు, దీర్ఘాలు లేకుండా హ్రస్వాక్షరాలతో శివతాండవాన్ని వర్ణిస్తానని వర్ణించాడు ఆదిశేషుడు. అదొక అద్భుతమైన స్తోత్రం. వర్ణించి తాండవంలో నేనేం చేయలేదంటున్నావు కదూ, పరమశివుడి పాదానికి ఒక గొప్ప కడియం అయిపోతాను, అయిపోయి ఆయన పాదాన్ని చుట్టుకుంటాను, చుట్టుకుని ఆయన తాండవం చేస్తుంటే ఆయనతో పాటు కదులుతాను నేను కూడా ఆయన పాదంతో. ఇప్పుడు నేను ఆయన శరీరంలో అంతర్భాగం అయిపోతాను. నీ చేయకపోవడం ఏమిటి, నేను ఆయన శరీరంలో భాగం కాబట్టి జరుగుతున్న తాండవాన్ని వర్ణించే కింద స్థాయిలోకి మీరెడతారు.
అని ఎగిరి వెళ్ళి శంకరుడి పాదానికి చుట్టుకున్నాడు. అంత ఆదిశేషుడు ఆయన పాదానికి చుట్టుకుంటాడంటే పరమశివ వైభవం ఎలా ఉంటుందో చూడండి. శంకరాచార్యులు వారు ఆ శివ పాదాదికేశ స్తోత్రం అని ఒక అద్భుతమైన స్తోత్రం చేశారు. అందులో ఒక మాట అన్నారు, శంకరుడు తాండవం చేస్తూ చేస్తూ ఈ కాలు ఇలా ఎత్తి ఆపుతాడు ఒక్క క్షణం. ఎందుకు ఆపుతాడంటే అంత వేగంగా తాండవం చేస్తుంటే పాము కదూ పట్టుకుని ఉండలేక జారిపోతుంటాట ఆదిశేషుడు. ఆ విసురుకి కింద పడిపోతాడేమోనని ఒక్క క్షణం మళ్ళీ శరీరాన్ని కాలుకి బిగించుకోవడానికి ఆదిశేషుడికి అవకాశం ఇద్దామని ఏదో నృత్యంలో ఒకసారి భంగిమ పట్టినట్టు కాలు ఎత్తి అలా పెడతాట. వెంటనే శేషుడు బాగా బిగుతుగా చుట్టుకుంటాట, మళ్ళీ నాట్యం చేస్తూ ఉంటాట. అలా ఆదిశేషుడు ఒకప్పుడు ఆయన పాదానికి అందే అయ్యాడు. ఒకప్పుడు త్రిపురాసుర సంహారంలో లోకాలకన్నిటికీ అనుగ్రహం చెయ్యడం కోసం మేరు పర్వతాన్ని శంకరుడు ధనస్సు చేసుకుంటే తాను వింటినారి అయి తన శరీరాన్ని పణంగా పెట్టాడు. ఎంత బాధపడ్డాడో ఆ రోజున. ఆ బాణప్రయోగం చేసేటప్పుడు భీమఖండం జరుగుతుంటే తెలుస్తుంది ఆదిశేషుడు పడిన బాధ ఏమిటో. అంత బాధపడ్డాడు, అంత క్లేశపడ్డాడు. అంటే లోకం కోసం తాను బాధపడ్డానికి సిద్ధపడ్డాడు. త్యాగేనైకే అమృతత్వమానసహు. ఇవన్నీ ఎవరి కోసం చేశాడంటే భగవత్ప్రీతి కొరకు. ఇంత నేను కష్టపడినా పర్వాలేదు, భగవంతుడు సంతోషించాలి, లోకములన్నీ నిలబడాలి. ఈ త్యాగబుద్ధితో నిలబడి భగవంతుణ్ణి వహించాడు. అందుకని ఆదిశేషుడి మీద వస్తున్నాడు. శేషవాహనం మీద వస్తున్నాడు అంటే మనందరం చూసి అబ్బా 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 ఎన్ని గుణములు కలిగిన వాడు రా, మాకు కూడా అటువంటి గుణములు కావాలి, ఈశ్వర మాకు కూడా మంచి గుణములని అని ప్రార్థన చెయ్యాలి. అందుకు వాహన సేవ చేస్తారు. వాహన సేవ చేయడం అంటే అంత గొప్పది అనడానికి కారణం అదే. వాహనంతో నడిచినంత మాత్రం చేత ఈశ్వర కృప కలుగుతుంది అనడానికి కారణం అదే. కాబట్టి ఒకప్పుడు శరీరాన్ని ఇచ్చాడు, అంతేనా? ఒకప్పుడు పతంజలి అన్న పేరుతో ఆదిశేషుడు అవతార స్వీకారం చేశాడు. అవతార స్వీకారం చేసి యావత్ మనుష్య జాతికి మహోపకారం చేశాడు. మిగిలిన ప్రాణులకు మనుష్యునికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ఏమిటా భేదం అంటే మిగిలిన ప్రాణులకు మాట లేదు, కానీ మనుష్యుడికి ఒక్కడికి మాత్రం స్వరపేటిక ఉంది కాబట్టి మాట్లాడగలడు కాబట్టి భగవన్నామని చెప్పి తరించగలడు. ఎంత కష్టంలో ఉన్నవాడి దగ్గరికైనా సరే వెళ్ళి ఓదార్పు వాక్కులు 2 మాట్లాడి అవతల వాడి మనసు స్వాంతన పొందేటట్టుగా చెయ్యగలడు. కేవలం తన మాటల చేత ఎంతో పుణ్యాన్ని మూట కట్టుకోగలడు. ఇది భగవంతుడు మనుష్యునికి ఒక్కడికి ఇచ్చాడు. ఆ మాట సంస్కారవంతము కావాలి. మాట సంస్కారవంతము కావాలి అంటే వ్యాకరణ శాస్త్రం ఇవ్వాలి మనుష్య జాతికి. అందుకే భగవంతుడు మనుష్య జాతికి ఇచ్చినటువంటి మాట బాగా ఉపయోగించుకునేటట్టుగా చెయ్యడానికి మనందరి కోసమని చెప్పి వ్యాకరణాన్ని ఇచ్చిన వాడెవరు అంటే ఆదిశేషుడు పతంజలిగా ఇచ్చాడు. అందుకే మిగిలిన ఏ భాష్యానికి లేని పేరు ఒక్క పతంజలి భాష్యానికి మాత్రం, పాణిని వ్యాకరణానికి ఆయన ఇచ్చిన భాష్యానికి మహాభాష్యము అని పేరు. మూకశంకరులంతటి వాళ్ళు దాన్ని స్తోత్రం చేస్తూ మహాభాష్య వ్యాఖ్యాపటుచయనమరూపయితివా అన్నారు శ్లోకంలో. మహాభాష్యము అని పేరు దానికి. అందుకని వాక్కుని బాగా నిలబెట్టడానికి మహాభాష్యాన్ని ఇచ్చి మనుష్య జాతికి ఉపకారం చేశాడు. ఒకప్పుడు పతంజలి అన్న పేరుతో ఆదిశేషుడు అవతార స్వీకారం చేశాడు. అవతార స్వీకారం చేసి యావత్ మనుష్య జాతికి మహోపకారం చేశాడు. మిగిలిన ప్రాణులకు మనుష్యునికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ఏమిటా భేదం అంటే మిగిలిన ప్రాణులకు మాట లేదు, కానీ మనుష్యుడికి ఒక్కడికి మాత్రం స్వరపేటిక ఉంది కాబట్టి మాట్లాడగలడు కాబట్టి భగవన్నామని చెప్పి తరించగలడు. ఎంత కష్టంలో ఉన్నవాడి దగ్గరికైనా సరే వెళ్ళి ఓదార్పు వాక్కులు 2 మాట్లాడి అవతల వాడి మనసు స్వాంతన పొందేటట్టుగా చెయ్యగలడు. కేవలం తన మాటల చేత ఎంతో పుణ్యాన్ని మూట కట్టుకోగలడు. ఇది భగవంతుడు మనుష్యునికి ఒక్కడికి ఇచ్చాడు. ఆ మాట సంస్కారవంతము కావాలి. మాట సంస్కారవంతము కావాలి అంటే వ్యాకరణ శాస్త్రం ఇవ్వాలి మనుష్య జాతికి. అందుకే భగవంతుడు మనుష్య జాతికి ఇచ్చినటువంటి మాట బాగా ఉపయోగించుకునేటట్టుగా చెయ్యడానికి మనందరి కోసమని చెప్పి వ్యాకరణాన్ని ఇచ్చిన వాడెవరు అంటే ఆదిశేషుడు పతంజలిగా ఇచ్చాడు. అందుకే మిగిలిన ఏ భాష్యానికి లేని పేరు ఒక్క పతంజలి భాష్యానికి మాత్రం, పాణిని వ్యాకరణానికి ఆయన ఇచ్చిన భాష్యానికి
మహాభాష్యము అని పేరు. మూకశంకరులంతటి వాళ్ళు దాన్ని స్తోత్రం చేస్తూ మహాభాష్య వ్యాఖ్యాపటుచయనమరూపయితివా అన్నారు శ్లోకంలో. మహాభాష్యము అని పేరు దానికి. అందుకని వాక్కుని బాగా నిలబెట్టడానికి మహాభాష్యాన్ని ఇచ్చి మనుష్య జాతికి ఉపకారం చేశాడు. భగవంతుడు ఇచ్చినటువంటి రెండవ గొప్ప సాధనం మనస్సు. మనసు నిష్కల్మషమైందనుకోండి, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనసు మంచిదైందనుకోండి, ఏది చూస్తున్నా అందులో భగవంతుని యొక్క విభూతిని చూడగలుగుతున్నాడు అనుకోండి. తేజోంశ సంభవం అంటాడు. ఒక చోట ఒక గొప్ప పాట పాడగలిగిన శక్తి ఉంది ఒకరిలో, అది భగవంతుని యొక్క విభూతి. ఒకరు బాగా వీణ వాయించగలరు, అది భగవద్ విభూతి. అసూయ పెంచుకోకుండా వారికి భగవంతుడిచ్చిన గొప్ప విభూతి అని చూడగలగడం మనస్సు యొక్క పరిణతి. మనసు స్వచ్ఛంగా ఉందనుకోండి, ఇంద్రియముల వలన మనసు వలన ఏ పాపము కలగదు. ఎవరో ఒక ఆయన అలా చూస్తున్నాడు ఒక ఆవిడ వంక. మిగిలిన వాళ్ళు చూసిన వాళ్ళు ఏం అలా చూస్తున్నాడు ఆవిడ వంక, ఎంత దుష్టుడు రావిడు, ఎటువంటి ఆలోచన చేస్తున్నాడో మనసులో అనుకున్నారు. ఆయన మాత్రం ఆవిడ వంక చూస్తున్నప్పుడు పొద్దున్న నేను మనసులో ఏ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేశానో ఆ కామాక్షి పరదేవత నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఆవిడ. ఎర్రటి చీర కట్టుకుని పాద మంజీరములతో పసుపు రాసుకొని పారాణి పెట్టుకుని ఆ కొప్పులో పువ్వులు పెట్టుకుని ఆ బొట్టు, నా తల్లి కామాక్షి నాకు ఇవాళ దర్శనం ఇవ్వడం కోసమని వచ్చి సభలో కూర్చుందా, నా తల్లి వచ్చిందా అని పరమ సంతోషంతో ఆవిడ వంకే చూస్తూ మనసులో రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాడు. చూడడానికి ఆయన ఒక స్త్రీ వంక చూసినట్టు కనపడచ్చు, కానీ ఆయన మనసు పరమ పవిత్రం కాబట్టి లోపల కామాక్షిని చూశాడు కనుక ఆయన తరించిపోతున్నాడు. అదే మనసు చూడకూడని రీతిలో చూస్తే నశించిపోతున్నాడు. మనసే కారణం. ఆ మనసుని సంస్కరించడం ప్రధానం. కాబట్టి ఆ మనసుని సంస్కరించడానికి యోగశాస్త్రాన్ని ఇచ్చాడు. పతంజలి యోగ భాష్యము అంటారు. రాజయోగము అనేటటువంటి మాట పతంజలి యోగశాస్త్రంలోంచే వచ్చింది. మనసుని ఎలా శుద్ధి చేసుకోవాలో, ఎలా నియంత్రించాలో, ఎలా ప్రాణాయామం చెయ్యాలో, మనసుని ఎలా నిలబెట్టాలో, మనసుని ఎలా భగవంతుడిలో ఐక్యం చెయ్యాలో, దాన్ని ఎలా వెనక్కి తీసుకెళ్లాలో, అంతర్ముఖత్వం ఎలా పొందించాలో, నిజానికి బయట వెతికితే దొరకదు ఆవిడ. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు కళ్ళు మూసు కూర్చుంటే నీ ఇంద్రియములు వెనక్కి వెడితే, మనసు వెనక్కి వెడితే భగవంతుడు ఇక్కడ కనపడతాడు. ఆ వెనక్కి ఎలా నడిపించాలో ఇవన్నీ కూడా మహానుభావుడై ఆదిశేషుడు పతంజలిగా వచ్చి యోగ సూత్ర భాష్యాన్ని ఇచ్చాడు. మూడవ ఉపకారం, భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. ఇది ఉంది కాబట్టి ధర్మాన్ని ఆచరించగలం. ఇది లేదనుకోండి, ఎలా ధర్మం చేస్తాను? ఇది ఉంది కాబట్టి భగవంతుడి గురించి మాట్లాడుతున్నాను, ఇది ఉంది కాబట్టి వాహనాల గురించి మాట్లాడుతున్నాను, ఇది ఉంది కాబట్టి ఓ పూజ చేస్తాను, ఇది ఉంది కాబట్టి మా గురువుగారు కనపడితే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను, మా గురువుగారు కనపడితే పరమ సంతోషంతో కందుల వెంట ఆనంద భాష్పాలు కారుస్తాను, పూజామందిరంలోకో దేవాలయంలోకో వెడితే ఇన్ని పువ్వులు తీసి భగవంతుడి పాదముల మీద వెయ్యగలుగుతున్నాను. ఈ శరీరము లేకపోతే నేను కొత్తగా పుణ్యాన్ని ఎలా చేసుకుంటాను, భగవన్నామం ఎలా చెప్తాను, గురువుగారి పాదాలు ఎలా పట్టుకుంటాను, విషయం ఎలా అధ్యయనం చేస్తాను? ఈ శరీరం పరమోత్కృష్టమైన సాధనం. ఈ శరీరం కాకుండా ఓ కుక్క శరీరంలో ఉన్నాను అనుకోండి, ఇందులోకి వచ్చి కూర్చుంటానంటే ఒప్పుకుంటారా? అర్థం అవుతుందా? రామాయణ భారత భాగవతాలు పనికొస్తాయా? గురువుగారి వల్ల ఉపయోగం ఉంటుందా? శాస్త్రములు నేర్చుకుంటాడా? ఇంత గొప్ప మనుష్య శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏ సూత్రములను పాటించాలో, అనారోగ్యం వచ్చినప్పుడు ఎటువంటి ఔషధ సేవనము చేత అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలో, చరకుడు అన్న పేరు, ఆత్రేయుడు అన్న పేరు పతంజలికి ఆదిశేషుడికి చెందుతాయి. చరకుడు అన్న పేరుతో చరక సంహిత అన్న పేరుతో అసలు ప్రపంచంలో వైద్యశాస్త్రం కన్ను విప్పని రోజులలో అంత గొప్ప వైద్యశాస్త్రాన్ని ఇచ్చినటువంటి ప్రప్రథమ వైద్యుడు లోకంలో ఆదిశేషుడు పతంజలిగా ఇచ్చాడు. కాబట్టి ఈ మనుష్య జాతికంతటికీ కూడా మూడు రకములైన మహోపకారములను చేశాడు. వాళ్ళ శరీరం నిలబడడానికి వైద్యశాస్త్రం ఇచ్చాడు, మనసుని శుద్ధి చేసుకోవడానికి యోగశాస్త్రం ఇచ్చాడు. అలాగే మహానుభావుడు
వాక్కుని సంస్కారవంతం చేసుకోవడానికి వ్యాకరణ భాష్యం ఇచ్చాడు. 3 ఉపకరణములకు సంబంధించినటువంటి 3 శాస్త్రములను అందించాడు. అంటే లోకానికి ఉపకారం చెయ్యడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. లోకోపకారము చేయడం అంటే భగవంతుడి పూజ చేయడమే. కాబట్టి వాడు భగవంతుణ్ణి వహిస్తున్నాడు, అంటే భగవద్వాహనమైనాడు. శేషవాహనం మీద స్వామి వెడుతున్నాడు అంటే శేషుడి గుణములు గుర్తు రావాలి. భగవంతుడు ఎంత సంతోషించి గుండెలలో ఉన్నవాడు పైకొచ్చి కూర్చుని దర్శనమిస్తున్నాడంటే, ఇన్ని గుణములు ఉన్నవాడరా, ఇన్ని కష్టాలు పడినవాడరా, నా కోసం ఇంత ప్రేమ చూపించిన వాడురా, ఇంత నిత్య సత్య ధర్మ రతుడురా, ఇంత ఓర్పు కలిగిన వాడురా, ఈ వాహనం మీద వెడుతుండగా నా పక్కన వచ్చిన, నా వెంట నడిచిన, ఇలా చూసిన, ఇందులో కొన్ని గుణములు నీకు కూడా కలుగుతాయి. తేలికగా భగవద్ విభూతిని పొందడానికి అవకాశం ఏది అంటే వాహన సేవ చేయుట, వాహన సేవలో పాల్గొనుట. అంత గొప్పగా ఆదిశేషుడు పెదశేష వాహనం అన్న పేరుతో ఇవాళ భగవంతుణ్ణి భరించి వెడుతున్నాడు. నేను మీకు మనవి చేశాను, భగవంతుడు అంటే ఏదో ఒక్క రూపం కాదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానకు విభుతలంతో. అందుకే ఆ శేషవాహనాన్ని అన్ని భగవత్ స్వరూపాలకి వాడుతుంటారు. అంత గొప్పగా ఆదిశేష వాహనాన్ని పరమేశ్వరుడు స్వీకరించి వెడుతుంటే చూసిన వాడెవరో వాడు ధన్యుడు. అందుకే దేవాలయ వ్యవస్థలో ఇప్పటికీ కూడా వాహన మంటపాన్ని కట్టి ఈ వాహనాలన్నిటినీ తీసుకొచ్చి లోపల ఉంచి, ఉత్సవాలు వస్తున్నాయంటే వాహనాల్ని మనమే శుభ్రం చేసుకుని అలంకారం చేసుకుని, వాహనం మీద భగవంతుడు వెడుతున్నాడంటే ఆయనకి పరమ ప్రీతికారకం. ఎంత సంతోషిస్తాడో. ఎక్కడైనా వాహన సేవ చేస్తున్నారు అంటే భక్తుల్ని కటాక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. అంత గొప్ప వాహన సేవ, అంత గొప్ప ఆదిశేష వాహన. దాన్నే తేలిక మాటలో పెదశేష వాహనం అని పిలుస్తున్నారు.